వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. నగరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు విస్తృత పర్యటన. రహదారుల మరమ్మతులను పూర్తి చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచన. స్వయం ఉపాధి ద్వారా మహిళలు అభివృద్ధి చెందాలి. పేదల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. వచ్చే 3 నెలల జనంలోకి వెళ్తే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం మరో 14,000 కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి ఈ మన ఇన్సెంటివ్స్ ఇస్తే
సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు. అందుకు సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది? వైఎస్ఆర్సీపీ వాళ్లను బెదిరించి పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివరకు వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కి పోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలక్క ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000. గుంటూరు నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్కులు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ రాజు గారి తోట, పొన్నూరు రోడ్, బాలాజీ నగర్, కోరెటపాడు, నవభారత్ నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ది, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన అంతర్గత రహదారులకు, వార్డు సచివాలయాల వారికి ప్యాచ్ వర్క్లను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చేపట్టాలని ఏఈలను ఆదేశించారు. బాలాజీ నగర్, రాజు గృహకల్ప ప్రాంతంలోని యానాది కాలనీలో నూతన డ్రైన్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం బస్టాండ్ దగ్గరలోనే అన్నా క్యాంటీన్ ని పరిశీలించి క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికి ఆహారం అందించేలా ఎప్పటికప్పుడు డిమాండ్ కి అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
మీరు అడగాలి సార్, మాకు ఇక్కడే కావాలి, టౌన్లో పడి డబ్బాలు వేసుకుంటాం, కాగితం సార్ ఇక్కడే వస్తున్నాం సార్. ఇక్కడ నుంచో ఉన్నాం, ఇక్కడే అపార్ట్మెంట్ కట్టక ముందు ఇక్కడే ఉంటున్నాం. మరి ఇక్కడ ఇల్లు మీరు సొంతంగా ఇల్లు కట్టించుకోలేదు గవర్నమెంట్? చూసుకోండి, ఎవరిని పెట్టాను కదా అంతా మాట్లాడి అంతా తెలియజేస్తాను. బ్లాక్ అయిపోయింది. అంజుమాన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై టైలరింగ్ లో శిక్షణ పొందిన దాదాపు 50 మంది మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పేద మహిళలు స్వయం ఉపాధిని పొందేందుకు టైలరింగ్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. మైనార్టీ మహిళ ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. విద్యా ఉపాధి పరంగా ముందడుగు వేసి పేద మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజుమాన్ ఇస్లామియా కమిటీ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. नेक मॉडल बच्चे पूरा ये सब चीज कर सकते हैं ना, सीकेस को क्या भी तकलीफ होगी ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేరుతో గత 3 నెలల నుండి దాదాపు 40 మంది మహిళలకు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కుట్టు మిషన్ల ద్వారా వారికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అందించి 3 నెలల్లో దాదాపు 40 మంది ట్రైనింగ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఎగ్జిబిషన్ లో చూసాం. డ్రెస్సెస్ మంచి డ్రెస్సెస్ ని కుట్టి వాళ్ళు ఏదైతే మేడం గారి దగ్గర నేర్చుకున్నట్టు సల్మా మేడం గారి దగ్గర నేర్చుకొని ఈ 3 నెలల్లోనే దాదాపు 40 మంది ట్రైనింగ్ అయినటువంటి పరిస్థితులు. గత 3 నెలల్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ 4 నెలల్లో నేర్చుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఉపాధి అనేది మార్గాన్ని తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంజుమాన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఫిట్నెస్ బ్యాంక్ ద్వారా 10,000 రూపాయలు రుణ సదుపాయం, వితౌట్ ఇంట్రెస్ట్ రుణ సదుపాయం కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి 2 నెలల్లోనే కామన్ ఫెసిలిటీ సెంటర్ ని ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 100 మంది మహిళలు ఉదయం 10 నుంచి వాళ్ళకి ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు ఉన్నటువంటి టైంలో ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి జాబ్ వర్క్ చేసుకొని ఒకరు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా అంజుమాన్ ఇస్లామియా కమిటీ తీసుకుపోతా ఉంది. నగరంలో ఈరోజు అంజుమాన్ ఇస్లామియా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మైనార్టీల సంక్షేమం, ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వాటికి అవసరమైనటువంటి విద్యా ఉపాధి అవకాశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక కోణాల్లో ఒక పక్కన మహిళలకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం, ఒక పక్కన యువతకు నైపుణ్యాలు కల్పించేటువంటి కార్యక్రమం, ఒక పక్కన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతా ఉంది. తప్పకుండా రాబోయేటువంటి ఆ 4-5 నెలల్లో అంజుమాన్ ఇస్లామియా ద్వారా ముస్లిం సమాజంలో అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా దాతలు ఎవరైతే సమాజంలో మేము కూడా సమాజ అభివృద్ధిలో
మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఆలోచన కలిగినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన పంబ నేతగాని కుటుంబాలను ముందు వరుసలో ఉంచాలని సూచించారు. వర్గీకరణ కోసం గత 70 ఏళ్ల నుండి ఎన్నో కష్టాలు అనుభవించాలని చెప్పారు. మందాకృష్ణ చేసిన పోరాట ఫలితాలను మాదిగలు త్వరలోనే అనుభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ గారికి కూడా, అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకు, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, నేత కాని మన్యం కులాలని ఒక జాబితాలో చేర్చాల్సింది 1వ గ్రూపులో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 1వ గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాలైన వాటిలో పంబ, ఆ నేత కాని కులాలు ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూపులో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. కృష్ణ మాదిగ గారి ఆందోళన ఏంటంటే, మాదిగల జనాభా 12% ఉంది, 11 చిల్లర % ఉంది. కనీసం 11% రిజర్వేషన్ రావాలి, 9 ఇచ్చారనేది వారి ఆందోళన. నిజమే, వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు, 11 రావాల్సిన అవసరం ఉంది. కానీ 15% రిజర్వేషన్ని అన్ని వర్గాలకి సర్దాలు కాబట్టి ఎంతో కాలం సాక్రిఫైస్ చేశాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు. ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం, మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే సాక్రిఫైస్ చేసి మాలలకు కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాలలకి 4% రావాలి, కానీ కొన్ని కులాలు కలిపి 5% తీసుకొచ్చారు. అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాదిగ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణమాదిగ గారి ఆందోళనలో అర్థం చేసుకొని ఆ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో, దేశవ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో దీని మూల పురుషుడు, దీని ఉద్యమకర్త, దీని అంతటినీ 30 సంవత్సరాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణమాదిగ గారు. వారు నిజంగా వారికి మొత్తం మాదిగ జాతి తరఫున, ఒక సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి మన టైంలో అంత ఉద్యమం. అంగన్వాడీలు, డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని టీడీపీ మహిళా విభాగ నేతలు అచంటి సునీత, జానీ బేగం తెలిపారు. ఈ మేరకు ఆలపాటి మాధవితో కలిసి గురువారం వారు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు మహిళలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో అనుభవం కలిగిన ఆలపాటి గెలుపు రాష్ట్రానికి, మహిళలకు ఎంతో అవసరమని వారు వెల్లడించారు. రేపు రాబోయే ఫిబ్రవరి 27 జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏ విధంగా మేము రేపు రాబోయే రోజుల్లో గెలుపుకి ఏ విధంగా ముందుకెళ్లాలి సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే రేపు 27వ తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని
అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి, డ్వాక్రాల్లో ఉన్నటువంటి ఆర్పీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా మేము అన్ని ప్రాజెక్ట్స్ ని కూడా కలవటం, అంగన్వాడీ టీచర్స్ ని కూడా కలవటం జరిగింది. తప్పకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉన్నారు, అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేదానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంగన్వాడీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రికలు. ఎప్పుడు కూడా వారి యోగక్షేమాల కోసం పాటుపడుతూ ఉంటారు. ఏదైతే 2,000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే. అధికారంలో ఉన్నా లేకపోయినా అంగన్వాడీల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ. ఏదైతే గత ప్రభుత్వంలో ఏ విధంగా అంగన్వాడీ వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు, 43 రోజుల సమ్మె కాలంలో ఎస్మా ప్రయోగించి ఆడ మనుషులను కూడా లేడీస్ అని చూడకుండా, కనీసం ఆడ పోలీసులు కూడా లేకుండా వాళ్ళని ఏ విధంగా ధర్నా టైంలో కొట్టి బూటకాలతో తరినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితి చూసాం గత ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటూ తప్పనిసరిగా అంగన్వాడీలకు కానివ్వండి, డ్వాక్రాలకు కానివ్వండి, నిరంతరం వారి యొక్క అభ్యున్నతికి, వారికి ఉన్నటువంటి ఏవైతే వారి అవసరాలు ఉన్నాయో వారు తీర్చేదానికి ముందున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్ కి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక డోక్రా మహిళలాగా, అలాగే ఒక ఆడపడుచులాగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ కష్ట సమయంలో కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆయన ప్రత్యక్షంగా చూశారు. అప్పటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, డోక్రా మహిళల్ని కానివ్వండి, ఎక్కడా కూడా ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన సహకరించి అంత గొప్ప మనిషి, మంత్రి వర్యులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరికీ అవగాహన ఉంది. మన రాష్ట్రం బాగుపడాలి, మనం బాగుపడాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ మా వంతుగా ఒక డోక్రా మహిళలుగా, అంగన్వాడీ టీచర్స్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలిసి తలా ఒక 30 మందితో కలిసి మనం రేపు జరగబోయే ఎలక్షన్ ని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాము. రేపు జరగబోయే నామినేషన్ కే మేము మా మెజారిటీ ఏ విధంగా ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియపరచడానికి మేము సిద్ధంగా. ప్రముఖ వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది. లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ లో ప్రారంభించిన ఈ ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ షమా సుల్తానా, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ రాజ్యలక్ష్మి, పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాల వ్యాపార రంగంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ అందిస్తున్న సేవలు అత్యద్భుతమని అభివర్ణించారు. అత్యద్భుతమైన వెరైటీలతో, అధునాతన డిజైన్లతో కూడిన వజ్రాభరణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని వారు తెలిపారు. మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అత్యంత బలమైన జ్యువెలరీ సంస్థగా తమను ఆదరించిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షో సందర్భంగా ప్రత్యేక రాయితీలను అందించనున్నట్లు ఈ సందర్భంగా మేనేజర్ గోపీకిరణ్ వివరించారు. పైకి బాగుంది.
నమస్కారం అండి, నేను డాక్టర్ షమా సుల్తానా, హోప్కిన్ హాస్పిటల్ చైర్మన్ అండి. ఈరోజు ఫిబ్రవరి 6 మేము ఇక్కడ మలబార్ లో ఒక స్పెషల్ షో, ఇంత నైపుణ్యంగా చూడ చక్కని జ్యువెలరీతో ఒక ఆర్టిస్ట్రీ అనేసి షో నడుస్తుందండి. ఇది ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 9 వరకు నడుస్తుంది. ఇది చూడకపోతే చాలా వరకు చాలా మిస్ అయిపోతాము. ఎంత చక్కగా ఉందంటే ప్రతి జ్యువెలరీలో వీళ్ళ నినాదమే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ. సో నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఈ ప్రతి జ్యువెలరీలో ఒక ఆర్టిస్టిక్ నైపుణ్యం ఉంది అండ్ ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ దాగి ఉంది. ఎంత నైపుణ్యంగా ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేసి మాకు ఇచ్చారో కనబడుతుంది. ఈవెన్ డివోషనల్ అది ఒక్కొక్క క్లారిటీ ఏదైతే ఉండిందో నిజంగా ఒక గుడి మీద ఎలా ఉండేదో సేమ్ ఒక జ్యువెలరీ మీద కనిపిస్తుంది. అండ్ అన్కట్ జ్యువెలరీ కానివ్వండి అండ్ ప్రతిదీ ఒక ఒకేషన్ ని బట్టి మీరు ఎలాంటి జ్యువెలరీ అయితే ఇక్కడ కొనుక్కోగలరో అది చాలా చక్కగా ఇక్కడ షో కేస్ చేశారండి. సో ఇది మాత్రం మర్చిపోకుండా మీరు ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ఆర్టిస్ట్ షో ఏదైతే పెట్టారో ఇక్కడ మలబార్ లక్ష్మీపురంలో, సో ఒక్కసారి వచ్చి చూడండి అండ్ ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎలా అయితే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ అంటాము. నా పేరు డాక్టర్ ఐశ్వర్య. రీసెంట్ గా విద్యానగర్ లో ఐశ్వర్య దంత వైద్యశాల అని ఓపెన్ చేయడం జరిగినది. సో నేను ఇంప్లాంట్స్ భాగంలో ఒక డెంటిస్ట్రీ ఫీల్డ్ లో ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత వైద్యులని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో వైద్య సేవలు చేయాలనుకుంటూ ముందుకు వచ్చాను. అండ్ ఈ రోజు నేను ఇలా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్రీ షోకి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చూస్తుంటే కూడా చాలా యూనిక్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎప్పుడో 1993లో ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని స్టార్ట్ చేస్తూ ఇప్పటికీ ఎన్నో 300 పైన బ్రాంచెస్ ని ఓపెన్ చేసి ఈ రోజు ప్రతి ఇయర్ కొత్త కొత్త ఒక డిజైన్స్ తో ఒక డైమండ్ అని కాకుండా బంగారం, వజ్రం మరియు జాతిరత్నాలటువంటి బంగారు నాణ్యతలో వాళ్ళు ఎంతో అటువంటి హాల్ మార్క్ తో కూడినటువంటి బంగారాన్ని మనకి అందిస్తున్నారు. ఈ దేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉన్నారు. అండ్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి చూస్తుంటే కనుక చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ మాత్రము ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది దాన్ని తయారు చేసే పద్ధతి కానీ. అండ్ ఇప్పుడు నేను క్యారీ చేస్తున్నటువంటి ఈ హారం కూడా ఇక్కడ మన మలబార్ స్టోర్ లో నుంచి తీసుకున్నారు. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఈ రోజు ఆర్టిస్ట్ షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మైన్ అలానే ఎరా, క్రూషియా, డివైన్, ఎథనిక్స్ అనే ఒక సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ సబ్ బ్రాండ్స్ ప్రకారంగా మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు అంటే ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఉంటుంది. ఓన్లీ 4 days ఉంటుంది. సో గుంటూరు మరియు సరౌండింగ్స్ పీపుల్ అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి చాలా రకాల డిజైన్స్ ఉన్నవి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరులో గుజ్జనగూడలో ఉన్న ఎస్ఆర్ఆర్ ఎంసీ రామశెట్టి రామారావు ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులకు ఎల్ఈడి టీవీని ఎర్లగడ్డ శ్రీనివాసరావు జ్ఞాపకార్థం వీరి కుమారుడు శివకృష్ణ మరియు పంగులూరి ప్రసున్నాంబ సౌజన్యంతో స్కూల్ కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు వికాస్ విద్యా సంస్థల అధినేత పి శంకర్రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ కలిగిన నైతిక పరమైన విద్యను అధ్యాపకులు బోధించాలని, తల్లిదండ్రులతో గడిపే సమయం కన్నా స్కూల్లో ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు కనుక ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు జాస్తి చంద్రశేఖర్, సహదేవరావు, శివాజీ, వెల్నెస్ విజయలక్ష్మి, యలమంచలి వేణుగోపాల్, లాయర్ రవి, జి శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉండటమే చాలా తక్కువ అరుదైనటువంటి విషయం. అందులో మానవత పేరుతో మానవత్వంతో పరిమళించాలనే ఆశతోటి ఈ స్థాపించినటువంటి నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. మానవత ఇక్కడ ఈ కార్యక్రమం మానవత నిర్వహిస్తుంది. మానవత పలకండి ఒకసారి, పలకండి ఒకసారి. ఆ మానవత అనేటువంటి ఒక భావజాలాన్ని నువ్వు పట్టుకుంటే
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రామిశెట్టి రామారావు మున్సిపల్ హై స్కూల్ విజయనగల సెంటర్లో ఒక డిజిటల్ క్లాసుల కోసం ఒక LED సంస్థ తరఫున యార్లగడ్డ శ్రీనివాసరావు జ్ఞాపకార్థం వారి భార్య గారైనటువంటి అంజనాదేవి గారు, పొంగులూరి వసునామ గారి సహకారాలతోటి ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వికాస్ విద్యా సంస్థల అధినేత చాలా సేవా కార్యక్రమాలు ఇప్పటికే 150 పైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన అధ్యక్షతన ఎంతో ముందుకు వెళ్తుంది సేవా కార్యక్రమాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ముఖ్యంగా విద్య వైద్యం గురించి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. విజయనగర మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మరియు రాష్ట్రంలో మున్సిపల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు సార్ గారు మా స్కూల్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు కూడా రోటరీ క్లబ్లో కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఎంత పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అతను చేసిన కార్యక్రమాలు చూస్తే ఏంటి ఇన్నాళ్ళు ఇంత కార్యక్రమాలు చేయొచ్చా, చేసే అవకాశం కలిదా అనే మా అందరికి కూడా ఆశ్చర్యం వేసింది. అలాంటి మనిషి ఇవాళ మళ్ళీ మానవతాలో అధ్యక్ష హోదాలో మా స్కూల్స్కి ఇంతకుముందు ఒక ప్రోగ్రాం చేశారు. మరి ఈ రోజు మా స్కూల్ కి ఒక మంచి టీవీ బహుకరించారు. మా పిల్లలు గ్రంథాలయ అభివృద్ధికి దాతల సహకారం మరవలేనిదని, మరుగున పడుతున్న గ్రంథాలయాలకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి వి సుబ్బారత్నమ్మ పేర్కొన్నారు. దుగ్గిరాల గ్రంథాలయానికి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు సహకారంతో మరమ్మతులు, రంగులు వేయించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు లైబ్రేరియన్ బి జ్యోతి అధ్యక్షత వహించారు. అనంతరం సుబ్బారావును గ్రంథాల అధికారులు పుష్పగుచ్చాలను అందించి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, కొండపనేని రవీంద్ర, జంపాల తిరుమలరావు, అత్తోట ధనుంజయ, పసుపులేటి రవి యాదవ్, చిలక ప్రేమానందం, వల్లూరు నరసింహారావు, పర్వతనేని హర్ష తదితరులు పాల్గొన్నారు. నాకు అమ్మాయి ఒక 1 వీక్ బ్యాక్ చెప్పింది, మేడం సార్ సుబ్బారావు గారు అని ఇట్లా ఫారెన్ నుంచి వచ్చినారు, లైబ్రరీకి ఏదైనా చేయాలి అని దృష్టితో ఆయన అనుకుంటున్నారు అని అన్నప్పుడు ఈ కొంచెం రిపేర్లు, ప్యాచ్ వర్క్లు అవి ఉన్నప్పుడు అవి చేయించడము. అలాగే నిజంగా అంటే ఈరోజు ఈ లైబ్రరీ నేను ఒక 10 months బ్యాక్ వచ్చినాను. అప్పుడు వచ్చినప్పుడు అంతా పక్కా బిల్డింగ్ బాగుంది, ఒక పెయింటింగ్, చిన్న చిన్న వర్కులు చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాము. కానీ మీకు తెలుసు మా నుంచి ఏదైనా వర్కులు జరగాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఒక దాత అనుకుంటే మాత్రము ఇట్లా అయిపోతుంది అన్నట్టుగా మనకు ముందుకు వచ్చేసి సారు జ్యోతి గారు అన్నట్టు సంపాదించడం అందరికీ తెలుసు, ఎత్తిపెట్టుకోవడము తెలుసు, జాగ్రత్త చేసుకోవడం తెలిసిన వాళ్ళు మాత్రమే గ్రంథాలయాలని అభివృద్ధి చేయాలనే విధంగా ముందుకు రావడము సార్ చాలా. ఇప్పుడు మాట్లాడినటువంటి సెక్రటరీ గారు అవనండి, లేకపోతే లైబ్రరీన్ గారు అవనండి, లలితానంద ప్రసాద్ గారు అవనండి, అందరూ కూడా ఏంటంటే ఏదో నేను చాలా సహాయం చేశాను అది ఇది అంటున్నారు. ఇది నా కనీస బాధ్యత. ఈ దుగ్గిరాల గ్రామంలో పుట్టి ఈ దుగ్గిరాల గ్రంథాలయంలో చదువుకొని నేను విదేశాలకు వెళ్ళినా లేకపోతే ఏది చేసినా కానీ దాని అందరికీ ఫౌండేషన్ ఏంటంటే ఇట్లాంటి గ్రంథాలయం. సో అట్లాంటి గ్రంథాలయానికి సహాయం చేయడం అనేది నా కనీస బాధ్యత. సో దాని ప్రకారమే నేను ఈ బాధ్యత నిర్వర్తించాను. కానీ ఏదో నాకు డబ్బు ఉంది లేకపోతే ఏదో చేయాలి అని అట్లా అనేది కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది సహాయం చేయడానికి ఉన్నారు సొసైటీలో. వాళ్ళు కూడా ఏంటంటే మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తగిన విధంగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. మనం రీసెంట్గా చూస్తే లలితానంద ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ మండల పరిషత్ స్కూల్కి గోడ నిర్మాణం చేశారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా నేను కూడా ఈ లైబ్రరీకి సహాయం చేశాను. అంతేగాని నేనేదో దీనికోసం చేయటం కాదు, నా విధి నా బాధ్యత ఇది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి చైతన్యం వస్తుంది అన్న, ఊరంతా చైతన్యం వస్తుంది అని దానికి నిదర్శనంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. సో చివరగా ఇది చాలా మంచి విద్యకి వైద్యానికి ఎవరు ఏ రూపంలో ఇచ్చినా కూడా అది అంతిమంగా సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమని మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ అన్నారు. గురువారం ఉదయం దుగ్గిరాల వచ్చిన రామకృష్ణ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి మాట్లాడి ఆలపాటిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పాపం వాళ్ళకి పీటీ మోడల్ స్కూల్స్ కేజీబీవి ఈ కోసం నేను తీసుకొచ్చిన జీవోలు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీస్ 1800 2300 వచ్చి నాకు తెలిసినటువంటి అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలు అట్లాగే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూటమి ప్రభుత్వం 2024 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి వేమూరు తెనాలి నియోజకవర్గాలకి అనేకసార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఒకప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన్ని గెలిపించడానికి మేము ఇక్కడ ప్రచారానికి రావటం జరిగింది. గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ అన్ని విద్యా సంస్థల్లో మేము ప్రచారం చేయడానికి వచ్చాం. అలాగే బ్యాంకుల్లో, ఎల్ఐసీల్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఎన్జిఓలకు కూడా ఇవాళ ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో 3 సంవత్సరాలు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటు హక్కు ఉంటుంది. దాదాపు 3,47,000 మంది ఇవాళ ఓటర్లు ఉన్నారు ఈ 2 నియోజకవర్గాల్లో కలుపుకొని. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది. దుగ్గిరాలలో రక్షిత మంచినీటి పథకం కింద చేపట్టనున్న నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. గ్రామంలోని రైలుపేట, చెన్నకేశవ నగర్, దుగ్గిరాలలో గ్రామాల్లోని ప్రజలకు మంచినీటిని అందించేందుకు 3 ట్యాంకర్ నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం డిగ్రీ కళాశాల ప్రాంతం, పంచాయతీ కార్యాలయం ఎదురు రోడ్లో ఉన్న స్థలాలను అధికారులు పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ కళ్యాణ్ చక్రవర్తి, డిఈఏ రామకృష్ణ, ఏఈ వేణుగోపాల స్వామి, నీటిపారుదల శాఖ ఈ లక్ష్మీనారాయణ, విఆర్ఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిల్టర్స్ కూడా అక్కడి నుంచి పడిపోతాయి సార్. ఒక 6 months ఫుల్గా ఉన్నప్పుడు గ్రావిటీలో పడుతుంది, అయిపోయినప్పుడు ఇంక బోరే సార్. ఫిల్టర్స్ కూడా అక్కడి నుంచి పడిపోతాయి సార్. ఒక 6 months ఫుల్గా ఉన్నప్పుడు గ్రావిటీలో పడుతుంది, అయిపోయినప్పుడు ఇంక బోరే సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. నగరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు విస్తృత పర్యటన. రహదారుల మరమ్మతులను పూర్తి చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచన. స్వయం ఉపాధి ద్వారా మహిళలు అభివృద్ధి చెందాలి. పేదల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.